హలో గైస్, నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను చూపెట్టాను కదా పచ్చడి గురించి. అయితే పచ్చడి ఇంకా అవ్వలేదు, అవి ఇంత రుచి ఎలా ఉందో చూపిస్తాను. అయితే ఈరోజు మా అమ్మ పప్పు కూర వండింది కాబట్టి ఆ పప్పు కూర ఎలా వండిందో చూపిస్తా. పప్పు విని తెద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ లాగిపెట్టి కొడిగింది. చూసారు కదా మా అమ్మ ఎలా కొట్టిందో. మాత్రం గట్టిగా నొప్పి వచ్చేస్తుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. రెండైతే మన డాబా మీద పోదాం. వచ్చేసాను. ఇక్కడైతే అసలు చీకటిగా ఉంది. అందుకనే నేను టార్చ్ లైట్ వేసి ఏమన్నా రీల్ చేస్తున్నా. చూసారు కదా ఇక్కడ ఛార్జర్ పెట్టాను, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఛార్జర్ పెట్టి నేను వీడియో చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఛార్జర్ తీసేద్దాం. కదా మా ఊరు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా రైస్ ఇది మా ఊరు. అయితే మా ఊర్లో దాబా ఉంటుంది తేడగుంట్లో. ఎక్కడని చెప్పండి, పుల్కా ఫేమస్ ఎక్కడని అడిగితే ఇక్కడే. చూసారు కదా దాబా ఎలాగుందో. ఈ దాబా పేరు దత్తుడు దాబా. అయితే చాలా బాగుంటుంది లోపల. అంటే బిర్యానీ మొత్తం ఇక్కడ అమ్మే పుల్కాలు గట్ట చాలా బాగుంటాయి ఈ దాబాలో. అందుకే ప్రతి ఒక్కరు ఈ దాబాకి వస్తారు. అయితే పెద్ద పెద్ద హీరోలు కూడా అప్పుడప్పుడు వస్తారని నాకు చాలామంది చెప్పారు. అంటే మా ఊర్లో మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కానీ పెద్ద హీరోలు వస్తున్నారని కొంతమంది చెప్పారు. మీరు ఎప్పుడన్నా ఈ దాబాకి వెళ్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చూసారు కదా మా ఊర్లో ఇల్లులు. టార్చ్ లైట్ తీసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఇదే చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. మా అమ్మ వచ్చి ఇప్పుడే కూరల గట్ట సర్దింది. చూస్తున్నారు కదా ఇది ట్యాంక్. అంటే మా స్కూల్ దగ్గర ట్యాంకు. స్కూల్ పొద్దున్న చూపిస్తాను మీ అందరికీ కాబట్టి పైన చూస్తున్నారు కదా అది ఫ్లెక్సీ వేసారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్లెక్సీ. దాని పక్కన మనకి రైస్ మిల్లు చూపిస్తాను చూడండి. రైస్ మిల్ అదిగోండి రైస్ మిల్లు. అయితే మా ఊర్లో అన్నీ మన ఊర్లో ఏం ఫేమస్ తెలుసా? పెసరట్టు ఉప్మా. ఆ పెసరట్టు ఉప్మా ఫేమస్ ఏంటో నేను మీకు మండే చెప్తాను. మండే అయినా సండే అయినా నేను కన్ఫర్మ్ చెప్తాను మీకు. పెసరట్టు ఉప్మా ఎలాగుంటుందో అదంతా నేను మీకు చెప్తాను. పప్పు చింతకూర చేసి అంటే పప్పు చింతకూర వేసి చేసింది కాబట్టి ఇది ఎలాగుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇది బాగానే చేసింది, పప్పు చింతకూర అంట. మరి చూద్దాం, మరి నేను ఎప్పుడు తినలేదు, మరి ట్రై చేస్తాను ఎలాగుందో. మరి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పేరు మీద మొక్క నాటుతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.